అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనము భారతీయ పునరుజ్జీవనం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని గురించి మనం ఈ యొక్క గ్రూపులో మనం కొన్ని చెప్పుకోవడం జరిగింది. అలాగే మరికొన్ని విషయాలు మనం చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భారతీయ పునరుజ్జీవనం అనేది 19వ శతాబ్దంలో రాజారాం మోహన్ రాయ్ స్థాపించడం జరిగింది. ఆయన మతపరమైనటువంటి మేధోపరమైనటువంటి అంటే జ్ఞానాన్ని అందించాలి సమాజానికి, సమాజం తప్పుదారిన పోతుంది అని 19వ శతాబ్దంలోనే చాలా ఆయన బాధపడి ఈ యొక్క ఉద్యమానికి నాంది పలికినట్టుగా చూస్తాం. దాన్నే మనము భారతీయ పునరుజ్జీవనము. ఆనాడు కనుక ఆ ఉద్యమం రాకపోతే నేటి పరిస్థితులు చాలా ఇంకా భయంకరంగా దుర్భరమైన జీవితాలు గడుపుతూ ఉండేటువంటి స్థితి నేటి మన భారతదేశ పరిస్థితులు అలా ఉండేవి. మరి ఆయన ఆ రోజు ఈ యొక్క ఉద్యమాన్ని మొదలు పెట్టడం ద్వారా నేటి భారతీయులు ఇప్పటి వరకు దాదాపు 19వ శతాబ్దం అంటే 2021 అంటే ఒక 300 సంవత్సరాలు ఒక రకంగా సంతోషంగానే ఉన్నారని చెప్పొచ్చు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి స్థితే మొదలైనట్టుగా చూస్తాం. మతపరమైన సామాజిక పరమైనటువంటి సంస్కరణలు ఇప్పుడు మళ్ళీ అవసరము. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి మతపరమైనటువంటి విషయాల్లో సంస్కరణలు అవసరమా అంటే మరి అవసరమై ఉన్నవి. నేటి మతాలు అని చెప్పుకునేటువంటి హిందూ మతం కానీ, క్రైస్తవ మతం కానీ, ఇస్లాం కానీ, ఇతర మతస్థులు కానీ తాము నమ్మిందే నిజమని ఆలోచిస్తున్నారే తప్ప నిజం ఇంత ఉంది అనేది ఎవరు గ్రహించట్లేదు. నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నేను ఏ మతాన్ని తప్పు అనడం లేదు. అన్ని మతాలు ఒక రకంగా ఒక మనిషిని ధైర్యపరచడానికి, ఒక మనిషిని న్యాయంగా ప్రవర్తించడానికి, సత్య మార్గంలో నడవడానికి ప్రాథమిక విషయాలు అనేవి ప్రతి మతంలో ఉంటవి. కానీ అది మర్చిపోయింది. ఇప్పుడు ఏది చేసినా మతాన్ని అడ్డు పెట్టుకొని చేయడం, ఏదైనా కూడా మతానికి సంబంధం ఉన్నట్టుగా ప్రతి మతం కూడా ప్రాథమిక విషయాల్లో మనం ఆలోచిస్తే ఏ మతం కూడా తప్పు చేయమని చెప్పదు. దాన్ని వీళ్ళకు అనుకూలంగా మలుచుకొని నేటి రోజుల్లో మళ్ళీ 19వ శతాబ్దంలో ఉన్నటువంటి కాలానికి వీళ్ళు వెళ్ళిపోయినట్టుగా చూస్తాం మనం. సేమ్ అప్పుడు బాగా భయంకరమైనటువంటి స్థితి ఉండే. అందులో ముఖ్యంగా సామాజిక సంస్కరణలు జరిగినాయి. అంటే స్త్రీకి విద్య లేకుండా ఉండే, స్త్రీలు చదువుకోవద్దని ఉండే, భర్త చనిపోతే భార్యను చితిలో కాల్చాలనేటువంటి ఒక నియమం ఉండే. భయంకరమైనటువంటి అలవాట్లు అప్పుడు ఉండే. దాని మీద రాజారాం మోహన్ రాయ్ చాలా పోరాడి సతీ సహగమనాన్ని తీసేయడం జరిగింది. దాన్నే మనం భారతీయ పునరుజ్జీవనంగా చెప్పుకున్నాం. ముఖ్యంగా ఉన్నటువంటి ఆ కాలంలో ఇద్దరు చాలా ప్రముఖ పాత్ర పోషించినట్టుగా చూస్తాం మనం. రాజారాం మోహన్ రాయ్ ఒకరైతే స్వామి వివేకానంద గారు, వీరిద్దరు కూడా కీలక పాత్ర పోషించారు. భారతదేశం ఇప్పుడున్నటువంటి మంచి పరిస్థితులకు దారి తీయడానికి గల కారణము ఆనాడు 300 సంవత్సరాల క్రితము వాళ్ళు చేసినటువంటి ఆ సంస్కరణలే నేటికి ఇంత బాగుంది. ఇప్పుడు నెంబర్ 1 వాళ్ళు చేసింది సామాజిక సంస్కరణ అంశాలు కనుక మనం చూసినట్టయితే, నెంబర్ 2 మతపరమైన మేల్కొల్పు. హిందూ మతంలో కానీ, క్రైస్తవ మతంలో కానీ, ఇస్లాం మతంలో కానీ రాను రాను తమ ఇష్టానుసారంగా వాళ్ళ ఆలోచనకు తగినట్టుగా మతాన్ని అడ్డుపెట్టుకొని బ్రతుకుతున్నటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి మతంలో ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలా. ఎవ్వరు కూడా తమ గ్రంథాల్లో ఉన్నాయి చదవరు. అందులో ఏముందో తెలియదు. ఎవరో ఏదో చెప్తారు, ఏదో నమ్ముతారు. అది అంతా కూడా
నేటి ఈ యొక్క జనరేషన్లో మొత్తం నాశనానికి నడిపించే విధంగా అయిపోతుంది. హిందువులందరూ ఎంతోమంది మంచి వాళ్ళుగా ఉన్నారు. కొద్దిమంది చేసేటువంటి పనుల వల్ల హిందుత్వం మొత్తానికి అది ఆపాదించబడుతుంది. అలాగే క్రైస్తవులు కూడా అంతే, ఇస్లాం మతస్థులు అంతే. ప్రతి మతము ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడవాలనేటువంటి విషయాలు కొన్ని చెప్తాయి, కానీ అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటో వీళ్ళకి తెలియవు. తెలుసుకోక తమ ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క రాజారాం మోహన్ రాయ్ గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన ఎన్నో రకాల సంస్కరణలు చేశాడు. సంఘ సంస్కర్తగా ఉండి భారతదేశానికి ప్రముఖమైన విషయాలు తెలియజేయడం జరిగింది ఆ కాలంలో. ఏంటి ఆ విషయాలంటే, స్త్రీలు చదువుకోవాలి, భర్త చనిపోయిన స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. భారతీయ సంఘ సంస్కర్త లోపల ఆ చరిత్రలోనే రాజారాం మోహన్ రాయ్ ఒకరు. మొట్టమొదట మతానికి సమాజానికి ఉన్నటువంటి ఎన్నో రకాల సంస్కరణలు చేసినటువంటి వ్యక్తే ఈ రాజారాం మోహన్ రాయ్. భారతదేశంలో ఆయన చేసిన కృషిని గురించి మనం ఎంత చెప్పినా దండగనే ఆ కాలంలో. మరి ఏం చేశాడు ముఖ్యమైనవి అని కనుక చూసినట్టయితే, సతీ సహగమనాన్ని రూపుమాపడం, హిందూ పూజారుల యొక్క అధికారాన్ని ధిక్కరించడం, ఆ కాలంలో ఉన్నటువంటి బహుభార్య తత్వాన్ని నేరం అని చెప్పి జనులకు నచ్చజెప్పడం, తాను సామాజిక మతపరమైనటువంటి ఎన్నో రకాల ఉద్యమాలు చేయడం జరిగింది. కేవలం మానవత్వాన్ని ఆధారం చేసుకునే ఆయన చేయడం జరిగింది. అంటే ఏ సాంప్రదాయాలను తప్పుపట్టడాలను కాదు, తప్పు పట్టలేదు కూడా. ఏ సాంప్రదాయాలని తప్పు పట్టలేదు. మీరు ఇది ఒక్కటి గమనించాల. హిందూ సాంప్రదాయాలను తప్పు పట్టలేదు, క్రైస్తవ సాంప్రదాయాలను తప్పు పట్టలేదు, ఇస్లాం సాంప్రదాయాలను తప్పు పట్టలేదు, వేరే ఇతర ఏ మతపరమైన కట్టుబాట్లను, సాంప్రదాయాలను, సంస్కృతిని ఆయన తప్పు పట్టలేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే, అందులో ఉన్న తమ సొంత ఆలోచనతో తమ ఇష్టానుసారంగా చేసేటువంటి పనులను ఆయన వ్యతిరేకించిండు. ఎందులో మంచి ఉన్నా మీరు తీసుకోండి, చెడు ఏదైతే ఉందో అది వదిలేయండి అని చెప్పడం జరిగింది. నేటి సమాజానికి కూడా ఇది అవసరమై ఉన్నది. మంచి ఏంటో తీసుకోండి. మీరు ఏది పడితే అది గుడ్డిగా నమ్మకండి. మతపరమైన ఆలోచనలు ఆలోచించినట్టయితే, మతంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా తమ సొంత నిర్ణయానికి రాకూడదు. ఎవరో చెప్పిందని విని తమ సొంత నిర్ణయానికి రావద్దు. మీరు ఏ మతంలో ఉన్నారో మీకు సంబంధించిన గ్రంథాలను మీకు తెలిసినంత వరకు చదవండి. ఎవరి మతం గురించి వాళ్ళకు సొంత నాలెడ్జ్ ఉండదు, కానీ ఇతర మతస్థులను నిందించడం, తిట్టడం, అవహేళన చేయడం ఇది ఎంతమాత్రం సబబు కాదు. నేటి కాలం ప్రజెంట్ కూడా ఈ యొక్క భారతీయ పునరుజ్జీవనం అనేది అవసరం. ఈ వీడియో ద్వారా అందరూ కూడా మీకు తెలుసుకోవాలనే, ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా మంచి బాటలో నడవాలంటే మళ్ళీ ఇప్పుడు కొన్ని సంస్కరణలు అవసరమే ఉన్నవి. ఈ వీడియోల ద్వారా మీకు చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు కూడా మీకు కొన్ని రకాల సంస్కరణలు అవసరము. ఈ యొక్క గ్రూపు లేదా ఈ యొక్క ఫేస్బుక్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ మీకు పెట్టినటువంటి ఆ మెయిన్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మ్యాటర్ మీరు ఒకసారి చదవండి. దీని ఒక థీమ్ ఏంటి అని అంటే, నేటి జనరేషన్లో ప్రతి ఒక్కరూ నువ్వు ఏ మతస్థుడవైనా నీతి, నిజాయితీ, సత్యం, ధర్మంతో బ్రతకాలని కోరుకోవాలనే ఈ యొక్క వీడియోల ద్వారా మీకు చెప్పడం. ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. సమాజంలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచిగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క భారతీయ పునరుజ్జీవనం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా సహకరించండి. కనీసం మీరు వీడియో విన్న తర్వాత మీకు ఏదైనా ఆలోచన వస్తే కింద కామెంట్ సెక్షన్లో రాయండి.
మీ యొక్క ఆలోచనను మాకు తెలియపరచండి. సపోర్టు అనేది మీరు మాకు తెలియపరిస్తే ఇలాంటివి ఎన్నో చేయడానికి, ఎన్నో మంచి పనులు చేయడానికి మనం కూడా ఇంకెంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు కేవలం సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు మానవత్వ విలువలు మర్చిపోయినరు. ముఖ్యంగా ఈ యొక్క భారతీయ పునరుజ్జీవనం అనేది నేటి జనరేషన్కు మళ్ళీ కావలసినటువంటి అవసరం ఉంది. కొన్ని రకాల సంస్కరణలు కావాలి. అవి మీరు ముందు ముందు చూడడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా మీరు కొంత సపోర్ట్గా మీకు ఏదన్నా ఆలోచన ఉంటే, ఇంకేమైనా మీకు తెలిసిన సబ్జెక్టులు కనుక ఉంటే, సమాజాన్ని ఎలా మనం కొంతనన్నా మార్చడానికి ప్రయత్నం చేయొచ్చు. అవి మతపరమైన విధంగా కావచ్చు, సామాజిక పరమైన విధంగా కావచ్చు, ఆర్థికపరమైన విధంగా కావచ్చు, ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారో వాళ్ళ గురించి కావచ్చు. ఏ రకంగా భారతదేశాన్ని ఒక మంచి దేశంగా మార్చాలని, అంటే ఈ యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఎంత చదివినా ఎన్ని చేసినా మోసం అనేది పోతలేదు మనిషిలో. ఇంత టెక్నాలజీ పెరుగుతుంది, ఇంత మంచి జ్ఞానం వస్తుంది, ఇన్ని చదువులు చదువుతున్నారు, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, బీటెక్లు, ఎంటెక్లు, ఎన్నో రకాల ఉన్నత విలువలతో కూడిన చదువులు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు చేసేటువంటి పనులు చూస్తే భయంకరంగా ఉంటాయి. అలాంటి విషయాలు త్వరలో మనం చాలా ఒక్కొక్క డిపార్ట్మెంటు, ఒక్కొక్క స్థాయి గురించి మనము ముందున్నటువంటి వీడియోలో చాలా మట్టుకు విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ ఇలాంటి వీడియోను సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కేవలం విని మీ యొక్క ఆలోచనను కామెంట్ ద్వారా ఇస్తే కొంతనన్నా ఆలోచించడానికి, చెప్పడానికి కొంత ప్రోత్సాహం ఉంటుంది. దీని వెనుక చాలామంది ఆలోచనలతో అనేకులు ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేటి కాలంలో నీతిగా, నిజాయితీగా, సత్య మార్గంలో ఉండాలంటే ప్రతి ఒక్కరూ దీనికి మీ స్పందన కూడా కామెంట్లో ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.